యూత్ రే బుద్ధున్న ప్రతి ఒక్కడు యువకుడు యువతి యువకులారా, నేను తప్ప మీ కొరకు నిలబడిన వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళే చెప్తున్నాను. కనుక మీరు జాయిన్ అయిపోండి కేఏ పాల్ టీంతో. అందరూ కోరుకున్నారు అని ఊహించారు, నేను సీఎం అయితే పిఎం అయితే బాగుంటుందని. అవలే, పోరాడదాం, ఫైట్ చేద్దాం, లక్షల కోట్లు అప్పు తీర్చగలం. ఇట్ ఇస్ మోర్ దెన్ $100 trillion అవైలబుల్ ఇన్ ద వరల్డ్ రెడీలీ విత్ ఫ్యాక్ట్స్. 2891 బిలియనీర్ల దగ్గర వారు జస్ట్ ఆ 3000 మంది దగ్గరే వైట్ మనీ 15 trillion ఉంది, బ్లాక్ మనీ 15 trillion ఉంది. ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది, మనకు దరిద్రం ఎక్కువైపోయింది. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల నుంచి అప్పు అడుక్కుంటే చెప్పులు పట్టుకొని వెళ్ళి తిరిగితే ఎవడు కలడం లేదు, ఎవడు ఇవ్వడం లేదు. వరల్డ్ బ్యాంక్ ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అంటుంది, IMF ఇండియా ఈజ్ నాట్ ఫిట్ అంటుంది, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రపంచం అంతా ఇండియా దివాలా తీరిపోయింది అంటుంది. మన వాళ్ళు ఏమంటారు, రాజకీయం మంచి చాలా బాగు, ఎందుకంటే వాళ్ళ పాకెట్లు చాలా బాగున్నాయి 100,000 కోట్లతో. అది కనుక చాలా బాధగా ఉంది, చాలా వేదనతో ఉన్నాను. రిజల్ట్స్ ఓరియంటెడ్ పర్సన్ నేను. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడ ఏది ఓడిపోలే. అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి, కమలా హ్యారిస్ని గెలిపించాలంటే 3-4 రాష్ట్రాలు, ట్రంప్ని గెలిపించాలంటే 3-4 రాష్ట్రాలు. ఎవరు గెలిచినా మనకు ఒరిగేది ఏం లేదు. మనం గెలవాలి, మన రాష్ట్రం గెలవాలి, మన ప్రజలు గెలవాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి. ఇక్కడ పొలిటీషియన్స్ అందరూ వీక్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు. ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి కారణం ఏంటి? 2 పార్టీలు ఎందుకు ఫెయిల్ అయిపోయి, 2 ముఖ్యమంత్రులు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? ఆలోచించండి, మీకు దగ్గర ఆన్సర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ లంచ్ అండ్ ఫర్దర్. విశాఖపట్నంలో అద్భుతమైన సపోర్ట్ వచ్చింది, లక్షల మంది ఓట్లు వేశారు. అది రుజువులతో సహా ఉంది. పేరు ఊరు లేని వ్యక్తికి గత సామరి 2019లో 4 లక్షల ఓట్లు వస్తే బీజేపీ బలపరిచిన క్యాండిడేట్ శ్రీ భరత్ బాలకృష్ణ అల్లుడు అనుకుంటా, ఇప్పుడు 3 లక్షలు వస్తాయని వాళ్ళే అనుకున్నారు. ఎందుకంటే బీజేపీతో ఎప్పుడైతే టీడీపీ కలిసిందో ఒక 30% క్రిస్టియన్ ముస్లిం ఓటు కోల్పోయింది. సో 4 lakhsది 2.5-3 lakhs రావాలి. అలాంటిది 3 లక్షలది 9,09,000 ఎలాగొచ్చాయి అంటే ఎంత ఘోరంగా. మీరు బీజేపీతో కలిసినందుకు, స్పెషల్ స్టేటస్ ఇవ్వనందుకు, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు, స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నందుకు, స్మార్ట్ సిటీలు కట్టనందుకు, ఆంధ్రప్రదేశ్ను సర్వనాశనం చేసేందుకు మీకు 9 లక్షల ఓట్లు వేస్తున్నామని వాళ్ళు ఓట్లేశారా? ఇది ఈవీఎం ఎలక్షన్స్. సెలెక్టెడ్గా ఈవీఎంలు రిప్లేస్ చేసేసారు. నేను కోర్టులో వాదించాను. మార్చి 12ని మంచి ఆర్డర్ తీసుకొచ్చాను కోర్టు 17లో. ఏమని? ఫస్ట్ ఫేజ్లో ఎలక్షన్లో పెట్టకండి, లాస్ట్ ఫేజ్లో పెట్టండి అని. ఆనరబుల్ కోర్టు మంచి ఆర్డర్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ నోరు మూసుకొని 4th ఫేజ్లో పెట్టింది, మార్చాలి కనుక.